అందరికీ నమస్కారం. హెచ్‌వి కృష్ణాచారి నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలంగా తయారైపోయింది. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా వార్ అది ఇంకా జరుగుతుంది. మరి కొద్ది రోజులలో పుటిన్ తొలగిపోతాడంటున్నారు. సో అదేమైతుందో తెలియదు. ఇప్పుడు ఇరాన్ వార్ అనేది ఉన్నది. సో ట్రంప్ అనేది అతను ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ చైనాకి వెళ్ళాడు. సో అక్కడ కూడా కొద్దిగా గందరగోళంగా తయారైంది. ఎందుకంటే మేము తైవాన్ని ఇడిచిపెట్టమని చైనా వాళ్ళు అనడం, అమెరికా తైవాన్ని మేము సపోర్ట్ చేస్తామని. సో అక్కడ కూడా వార్ అయ్యే సందర్భాలు ఉన్నాయా లేదా అనేది ఒక సస్పెన్స్గా తయారైపోయింది. ఈ రోజులలో వార్ అనేది కంటిన్యూగా జరుగుతుంది కాబట్టి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మొన్న సండే కొద్దిగా సలహాలు ఇచ్చాడు, సూచనలు ఇచ్చాడు. సో ఇలా ఉండాలి, అలా ఉండాలని ఇచ్చాడు. అది ఒక ఎమర్జెన్సీ అని ఉన్నదన్నమాట. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ వీడియో తప్పక చూడాలి అందరూ. జియో పొలిటికల్, వరల్డ్ ఇన్ క్రైసిస్ అండ్ వార్స్, మైండ్స్ ఇన్ పెయిన్, చూజ్ హ్యుమానిటీ ఓవర్ హేట్. ఈరోజు ప్రతి ఒక్కరు భారతదేశంలో, నేను హైదరాబాద్లో చూస్తుంది, ప్రతి ఒక్కరు డబ్బు డబ్బు అనేది కోపము, టెన్షను, ఆవేశము, స్ట్రెస్కు బలైపోయిండు. ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ఎవరైనా కానీ కెరీర్ అనేది, బిజినెస్ అనేది ఒక సర్వైవ్ ఉండాలి. బిజినెస్ చేస్తున్నా అంటే చూస్తున్నారు, రూపాయికి 10 పైసలు ఆమ్దాని వచ్చిందా అంటే చాలు. ఎక్కువ అనేది ఇప్పుడు ముందుకు చెప్తా నేను ఏమవుతుంది అనేది. కెరీర్ డెవలప్, మనకు బతుకుతెరు ఉందా అనేది కాంప్రమైజ్ అయిపోవాలి. సో టుడే ద వరల్డ్ ఈజ్ నాట్ జస్ట్ ఫేసింగ్ ప్రాబ్లంలో కాదు, ప్రెషర్స్ ఫేస్ చేస్తుంది. ఈరోజు వరల్డ్ అనేది ప్రెషర్స్ ఫేస్ చేస్తుంది. మెంటల్ ప్రెషరు, ఫైనాన్షియల్ ప్రెషరు అండ్ ఎమోషనల్ ప్రెషరు. ఈ 3 ప్రెషర్లు కలిసి మనిషిని అతలాకుతలంగా అవుతుందన్నమాట. సో ఫ్రమ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ టు రైజింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ కూడా పెరిగిపోయినాయి. సంపాదించే డబ్బు, ఇల్లు నడవాలి, అన్ని ఖర్చులు వెళ్ళాలంటే అవుతలేదు. అందరూ ఈ విధంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ పెరిగిపోయినాయి. ఫ్రమ్ స్ట్రెస్ ఇన్ జాబ్ టు ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్. ఎంతోమంది జాబ్లో స్ట్రెస్ పడుతుండ్రు, ఫ్యూచర్ ఏమవుతుందని ఆందోళనకరంగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే సైలెంట్లీ క్యారింగ్ ఏ బర్డెన్ ఆర్ ప్రెషర్. ప్రతి ఒక్కరు, పెళ్ళి కాని వాళ్ళు కానీ, పెళ్ళి అయిన వాళ్ళు కానీ, సంస్థలు కానీ, ఉద్యోగం కానీ, ప్రతి ఒక్కరు బర్డెన్ ఫీల్ అవుతుండ్రు, ప్రెషర్ అనేది ఫీల్ అవుతుండ్రు. ఇకపోతే గ్లోబల్ రియాలిటీ ఏం చెప్తుందంటే వార్స్, కాన్ఫ్లిక్ట్ అఫెక్ట్ ఎకానమీస్. అది డబ్బును ఇది చేసేస్తుంది అనమాట. సో ఇన్ఫ్లేషన్ పెరగడము, ద్రవ్యోల్బణం పెరగడము, మన ద్రవ్యోల్బణం కూడా చాలా పెరిగిపోయింది, డబుల్ ట్రిపుల్ అయిపోయింది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ బిజినెస్ షిఫ్టింగ్ టు సర్వైవల్ మోడ్. బిజినెస్ అంటే ప్రాఫిట్స్ అని యజమాని అనుకుంటాడు, కానీ సర్వైవ్ అవుతున్నామా? మనం 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తున్నాయా అనేది చూసుకోవాలి. 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు ఎట్లా వస్తాయనే ఆలోచనలో పడ్డారు ఇప్పుడు. ఏ విధంగానంటే కొద్దిగా ఎంఆర్పి రేట్లు ఇష్టానుసారంగా పెట్టడము, 300% లేబులింగ్లో పెట్టడము. సో ఆ విధంగా గ్యామ్లింగ్ తయారైంది. హోల్సేలర్, డీలర్స్, రిటైలర్స్, మన కన్జ్యూమర్ దానికి వచ్చే వరకల్లా వాడు ఇదైపోతాడు. సో ప్రతి ఒక్క మెటీరియల్ కానీ, ప్రోడక్ట్ కానీ 30% పెరిగిపోయింది ఇప్పుడు ఈ 2 నెలల్లో, ఈ ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి మటుకు. సో అదనమాట. జాబ్ ఇన్సెక్యూరిటీ, ఫైనాన్షియల్ స్ట్రెస్. సో ఇండియన్ కాన్సెప్ట్స్కి వస్తే ఏమవుతుందంటే, ఇండియన్ కాన్సెప్ట్ ముందే తెలుసు కాబట్టి ప్రధాని మోడీ గారు న్యూ వేజ్ కోడ్స్ 2019 ఇంప్లిమెంట్ చేసిండు. అండ్ న్యూ రెంటల్ రిఫార్మ్స్ కూడా చేసిండు. సో ఇవి రెండు, ఈ వేజ్ కోడ్స్ ఇవ్వాలంటే మినిమం వేజ్ తీయాలంటే ఇవ్వలేకపోతున్నారు. సో ఏదైనా ఖర్చులు వెళ్తేనే కదా, ప్రాఫిట్స్ ఉంటేనే కదా. ఇది కూడా ఆందోళనకరంగా తయారైంది. ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ ఆర్ బోత్ అండర్ స్ట్రెస్. ఇంతకుముందు అంటే ఎంప్లాయీ పనిచేసేవాడు స్ట్రెస్ బలవుతుండే, నా కెరీర్ డెవలప్ కాలేదు, నా ఇన్కమ్ డెవలప్ కాలేదని. ఈ జాబ్ మంచిదా, ఆ జాబ్ మంచిదా, ఈ కంపెనీ మంచిదా, ఆ కంపెనీ మంచిదా అని ఉండే. ఇప్పుడు ఇద్దరు
స్ట్రెస్ గురైపోయారు. నెక్స్ట్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అయితేనే ఉంది నెల నెలకు, అండ్ రేట్స్ ఇష్టానుసారంగా పెంచేస్తుండ్రు. అండ్ ఎమోషనల్ స్ట్రెయిన్ ఇన్ ఫ్యామిలీస్, ఇదంతా భారము ఫ్యామిలీస్ కూడా పడుతుంది. సైకలాజికల్ ఇంపాక్ట్ ఏం చెప్తుందంటే, స్లోలీ వితౌట్ రియలైజింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బికమింగ్ మోర్ యాంగ్రీ, కోపంలో ఉంటుండ్రు, అనాక్సియస్ వీక్నెస్ అవుతుండ్రు, లెస్ పేషెంట్ ఓపిక లేదు, నెక్స్ట్ లెస్ కనెక్టెడ్ ఎమోషనలీ. సో ఇదన్న వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ హ్యుమానిటీ అండ్ వాల్యూస్ టువర్డ్స్ హ్యూమన్ బర్డెన్ ప్రెషర్. మానవత్వము, వాల్యూస్ ఇవన్నీ లేకుండా పోయి ఏమవుతుందంటే హ్యూమన్ బర్డెన్ ప్రెషర్కు గురవుతుండ్రు. సో కాస్ట్ డిఫరెన్సెస్ ఒకటి ఉంది, రిలీజియస్ డివిజన్స్ ఉంది, హిందూ అని, ముస్లిమ్స్ అని, క్రిస్టియన్ అని, సెల్ఫిష్ కాంపిటీషన్, ఇది సోషల్ డివైడ్లో సొసైటల్ పోలరైజేషన్ అనేది ఇప్పుడు మొదలవుతుంది. సో వెన్ దెర్ ఈజ్ డివిజన్ దెర్ కెన్ బి నో పీస్. భేదాలు ఉన్నాయనుకో, భేదాభిప్రాయాలు ఉన్నాయనుకో, ఇక మనశ్శాంతి అనేది ఉండదు. హ్యుమానిటీ ఈజ్ నాట్ ఎ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఎ చాయిస్. సొల్యూషన్స్ ఏంటంటే రెస్పెక్ట్ ఆల్ రిలీజన్స్ అండ్ కమ్యూనిటీస్, అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, అండ్ రెడ్యూస్ కంపారిజన్ అండ్ కాంపిటీషన్ మైండ్ సెట్. కాంపిటీషన్ అండ్ మైండ్ సెట్ అనేది తీసేయండి. మీ యొక్క రీజనల్ ప్రైస్ ఉంది, క్వాలిటీ ఉంది ప్రోడక్ట్లో అంటే అమ్ముడు పోతుంది. ఫోకస్ ఆన్ మెంటల్ హెల్త్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. ఎప్పుడు మెంటల్ హెల్త్ అనేది మంచిగా ఉంచుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి, మెంటల్ పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బిల్డ్ రిలేషన్షిప్, నాట్ జస్ట్ ఇన్కమ్. ఇన్కమ్ సంపాదించేటప్పుడు కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. వీడు బాలేడు, వాడు టార్చర్ పెడుతుండు, వీడు ఇదైంది అని. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక లింక్తోని మనుషులు ఇదవుతారు. కాబట్టి రిలేషన్షిప్స్ ఎంత బిల్డ్ చేసుకుంటే అంత మంచిది. నో ఎకానమీ కెన్ గ్రో వితౌట్ పీస్ఫుల్ మైండ్స్. మీ ఎకానమీ గ్రో కాదు, పీస్ మనశ్శాంతి ఉంటేనే ఎకానమీ అనేది బిల్డ్ అవుతుంది. ఏ రిచ్ నేషన్ వితౌట్ హ్యుమానిటీ ఈజ్ ఎ పూర్ సొసైటీ. గొప్ప దేశాలు ఏంటంటే అట్లుండదు, నేనేమిస్తున్నా, నేనేం తీసుకుంటున్నా, నువ్వేమిస్తున్నావు. కానీ ఇక్కడ కాదు, మానవత్వం, ఉద్యమం ఉండాలి, వాల్యూస్ ఉండాలి, రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవాలి. యూనిటీ ఈజ్ నాట్ ఎ స్లోగన్, ఇట్ ఈస్ ఎ సర్వైవల్. అందరం బాగుంటేనే మనము బాగుంటాం. ఎందుకంటే అతను బాగాలేదు, ఆ వర్గం బాగాలేదు, ఈ వర్గం బాగాలేదంటే రిఫార్మ్స్ వచ్చేస్తాయి. గవర్నమెంటే రిఫార్మ్స్ తీసేటట్టు అవుతుంది. వీఆర్ నాట్ డిఫైన్డ్ బై అవర్ కాస్ట్, రిలీజన్ ఆర్ వెల్త్. వీఆర్ డిఫైన్డ్ బై హౌ ఉమెన్ వీఆర్. సో కుల మతాలు, భేదాలు, మతాలు, వెల్త్ మీద కాదు, మనం ఒక మనుషులం, సాధారణమైన మనుషులం అని. ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏం చెప్తుందంటే, అవాయిడ్ బ్లేమింగ్ గవర్నమెంట్. ఈ పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉంది గవర్నమెంటు. సో గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఇవి. ఆయిల్ కావాలన్నా, పెట్రోల్ డీజిల్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇంపోర్ట్ చేసుకోవాలి, బంగారం ఇంపోర్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ అన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంపోర్ట్స్ ఎంత చేసుకుంటే, ఇప్పుడు 100 రూపాయలు వస్తువు ఇంపోర్ట్ చేసుకున్నావు అనుకో, నీకు 150 రూపాయలు ఎక్స్పోర్ట్ చేయాలి, అప్పుడే ఆమ్దాని, లేకుంటే ఆమ్దాని ఉండదు నీకు. సో ఇంపోర్ట్స్ ఎక్కువైపోయి ఎక్స్పోర్ట్ తగ్గే వరకు ఏమవుతుంది, లాస్ వచ్చేస్తుంది. అదే ప్రాబ్లం ఇప్పుడు ఇండియాలో. నెక్స్ట్, నా ప్రజలారా, నేనేం చెప్తున్నానంటే, యు ఆర్ నాట్ జస్ట్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్, యు ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది టుడే. యువకులున్న దేశం మనది. ఏదో ఒక పని చేయండి, ఖాళీగా ఉండకండి. ఉన్న పనిలో వెళ్ళిపోకండి, మానేయకండి, ఉన్న పనిలోనే సర్వైవ్ కండి అని చెప్తున్నా. సో ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఫుల్ ప్రెషర్, డిస్ట్రాక్షన్, పరధ్యానంలో ఉండకండి. ఎట్లా 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 ఏది, కోపము, టెన్షన్ ఇవన్నీ తీసేసి ఒక మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, సో వాకింగ్ చేయండి, చేసి పరిధ్యానంలో ఉండకండి అని చెప్తున్నా. You have a choice to build humanism with values, respect and humanity.
సో మానవత్వము, వాల్యూస్, రెస్పెక్ట్, హ్యుమానిటీ ఇవి ఉండాలి ఈ రోజులలో. సో డబ్బు, కోపము, టెన్షను, వాడిని టార్చర్ పెడుతున్నా, వీడిని ఇది చేస్తున్నా అంటే ఏమి కాదు, ఆఖరికి నువ్వే ఇదైపోతావు. వాడు బాగానే ఉంటాడు. సో అది. సో డోంట్ లెట్ స్ట్రెస్ కాంపిటీషన్ టేక్ అవే యువర్ పీస్. సో స్ట్రెస్ అనేది మనశ్శాంతిని కూల్చేస్తుంది. సో స్ట్రెస్ తీసేయండి, మనశ్శాంతిని పెంచుకోండి. అండ్ డు నాట్ మెజర్ యువర్ లైఫ్ ఓన్లీ బై మనీ. ఏది కానీ డబ్బు ఉంటేనే అన్నీ అవుతాయి అన్నది, సక్సెస్ అవుతుందని అది ఈ రోజుల్లో నిరూపించలేరు అని నేను చెప్తున్నా. ట్రూ సక్సెస్ ఇస్ ద పీస్ఫుల్ మైండ్. సో పీస్, మనశ్శాంతి ఉందా, హ్యాపీగా ఉందా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏ కైండ్ హార్ట్, ఏ యునైటెడ్ సొసైటీ. బికాజ్ ఇఫ్ యూ చేంజ్, మీరు చేంజ్ అయినరు, మానవత్వం ఉంది, విలువలు ఉన్నాయి అంటే ఫ్యామిలీస్ విలువగా చేంజ్ అవుతారు, సొసైటీ చేంజ్ అవుతుంది, నేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో థింక్ ఉమెన్, మనమంతా సామాన్య మనుషులము. సో బికాస్ ద వరల్డ్ డజంట్ జస్ట్ నీడ్ సక్సెస్ఫుల్ పీపుల్, ఇట్ నీడ్స్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. సక్సెస్ఫుల్ పీపుల్ మీద కూడా ఒక మంచితనం ఉండాలి. సో అప్పుడే నీ మంచిని పంచు అనేది. నేను తెలంగాణ దేశం లీడర్ ఉన్నా, నేను మంచినే పంచుతున్నా. 3600 పోస్టులు ట్విట్టర్లో పెట్టిన, 320 యూట్యూబ్ వీడియోలో కూడా పెట్టి నేను మంచి పంచుతున్నా. చెడేంది మంచి ఏంది అనేది ఒక సాక్రిఫైస్. అంటే ఒక ముందు భవిష్యత్తుకి, యువతరానికి ఒక మేలు కొలుపుతున్నా అనమాట. సో వరల్డ్ ఇన్ క్రైసిస్, మైండ్స్ ఇన్ పెయిన్, చూజ్ హ్యుమానిటీ ఓవర్ హేట్. సో ప్రజలారా, మీరు కోపము, టెన్షన్ మానేయండి. సుఖంగా, ఆరోగ్యంగా, మనశ్శాంతితో ఉండండి. స్ట్రెస్ గురికాకండి. మానవత్వ విలువలను పెంచుకోండి. రెస్పెక్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి. ఎవరిని కించపరచొద్దు అనే భావంతో నేను ఈ వీడియో తీసినాను. సో ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి అని తెలుసు. నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.